హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఈరోజు మనం గోధుమ పిండితో దోశ ఎలా వేయాలో చూద్దాము. ముందుగా కొద్దిగా గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్, వంట సోడా కూడా కొద్దిగా వేసి వాటర్ పోసుకొని దోశపిండిలాగా కలుపుకుందామండి. ఈ దోశ చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా చాలా ఇష్టపడతారు. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా త్వరగా అవుతుంది. చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద దోశ పెనం ఉంచుకొని అందులో మనము దోశ అయితే ఎలా వేస్తామో అలా వేసుకున్న తర్వాత రెండు పక్కల సమానంగా కాల్చుకుందామండి ఆయిల్ వేసి. ఇప్పుడు రెండు పక్కల కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము. చూశారు కదా, చాలా చక్కగా గోధుమ పిండి దోశ రెడీ అయింది. దీంట్లోకి ఉల్లికారం చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి మన ఛానల్ని